హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ రేఖ. వెల్కమ్ టు రేఖా క్యూటీ 9531 యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. హోప్ మీరు అందరూ కూడా బాగున్నారనేసి అనుకుంటూ ఉన్నానండి. ఫ్రెండ్స్, ఈ వ్లాగ్ వచ్చేసరికి అమావాస్య రోజు అండి. సో కొంచెం లేట్గానే వస్తున్నాయి వీడియోస్, అయితే ఏమనుకోకండి. ఇంకా ఈ రోజుతో ఎండ్ అనమాట. ఆ తర్వాత అంతా కూడా ఒక 2-3 డేస్ వీడియోస్ అనేది షూట్ చేయలేదు. ఇంకా నెక్స్ట్ ఫ్రెష్ వీడియోసే మీకు నేను షేర్ చేస్తాను. ఈరోజు అమావాస్య కాబట్టి ఇంకా ఆయన కూడా లేరు, ఇంకా ఊరికైతే వెళ్ళారని అన్నట్టు వీడియోలో చెప్పాను కదండి. సో ఆయన అయితే ఇంకా ఏ టైంకి వస్తారో తెలియదు. నేనైతే ఎర్లీగానే రమ్మని చెప్పాను. ఇంకా ఆయన వచ్చేలోపు అయితే నేను ఇంకా ఎర్లీ మార్నింగ్ 4కే లేచేసాను అనమాట. సో ఎందుకు ఏంటని చెప్పేసి మీరు వీడియో స్కిప్ చేయకుండా చూసినట్లయితే అర్థమవుతుంది. ఈరోజు బరువు బాధ్యతలు కూడా చాలానే ఉన్నాయిలేండి. ఎక్స్ట్రా పనులు, ఆయన పనులన్నీ కూడా నేనే చేయాల్సి వస్తుందన్నమాట. అండ్ ఇంకా 4కి లేచాను కదా, లేచి ఇంకా మా అమ్మాయి పనులన్నీ చూసుకున్న తర్వాత అయితే నెక్స్ట్ ఇంకా బయట పనులన్నీ చేసేసి ఆ తర్వాత ఈ విధంగా తోరణాలన్నీ కట్టేసి గడపలకు పువ్వులంతా వేసుకున్నాను. అండ్ ఇంకా ఇల్లంతా కూడా మాప్ పెట్టి క్లీన్ చేసుకున్నాను అనమాట. ఈరోజు సండే అండి. మామూలుగా మనం సండే అంటే చాలా లేటుగా నిద్ర లేచి లేటుగా అన్ని పనులు చేసుకొని లేటుగా టిఫిన్లు తింటాం కదా. కాకపోతే ఈరోజు అమావాస్య కాబట్టి ఇంకా తప్పనిసరిగా 4కి లేయాల్సి వచ్చింది. 4కి ఎందుకు లేయాల్సి వచ్చిందని చెప్పేసి అయితే మీకు ఇప్పుడు నేను ఇక్కడ డైరెక్ట్గా మాట్లాడైతే చెప్తానమాట. అండ్ ఇంకా నెక్స్ట్ ఇట్లా గడపల దగ్గర అంతా కూడా ముగ్గులు పెట్టేసుకొని పువ్వులతో అలంకరించేసుకొని ఇంకా నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోయి అయితే ఇంకా ఫస్ట్ దేవుడికి పూజ చేసేసుకున్నాను. సో మనం అమావాస్య తల్లికి వేసేది, దేవుడికి పూజ చేసేది రెండు ఒకేసారి చేయకూడదు అనమాట. అందుకని చెప్పేసి సపరేట్గా ఫస్ట్ పూజ చేసేసుకున్నాను. హలో అండి, అందరికీ గుడ్ మార్నింగ్. సో టైం అయితే కరెక్ట్గా 6 అయింది. సో నేను 4కి లేచాను అనమాట. ఈరోజు మా అమ్మాయికి డ్యాన్స్ క్లాస్ అంటే డ్యాన్స్ షూటింగ్ అయితే ఉంది, వాళ్ళు బయట వెళ్తున్నారని చెప్పేసి 5కి అంతా రమ్మని చెప్పారు. సో అందుకని చెప్పేసి 4కి అంతా లేచేసి ఇంట్లో పనులతో పాటు మా అమ్మాయిని కూడా 5కి తీసుకెళ్ళి వదిలేసి అయితే వచ్చేసాను. ఇంకా ఆయన అయితే ఊరు వెళ్ళానని చెప్పాను కదా. సో ఆయన లేరని చెప్పేసి ఇంకా నేనే వెళ్ళైతే పిల్లల్ని అంటే మా చిన్నమ్మాయిని వదిలేసి వచ్చేసాను. ఇంకా అయితే ఆ తర్వాత తొందరగా బయట పనులన్నీ కూడా ఈరోజు అయిపోయాయి, 4కి లేచాను కాబట్టి. సో ఇంకా ఇంట్లో పనులన్నీ చేసేసుకొని స్నానం చేసుకొని అయితే మంచిగా దేవుడికి దీపం పెట్టేసి ఇంకా కిచెన్లోకి వచ్చేసాను. సో ఇప్పుడైతే ఒక పొద్దుంటానమాట నేను. ఆయన ఎన్ని గంటలకు వస్తారో తెలియదు, ఇంకా రాలేదనమాట. నేను కొంచెం అర్లీగానే రమ్మని చెప్పాను, బట్ ఇంకా రాలేదు. ఆల్రెడీ బయలుదేరేసి ఉంటారు నాకు తెలిసి. సో ఆయన రాగానే తలగేయాలి. ఆలోపు నేను వంటలన్నీ కూడా ప్రిపేర్ చేసేస్తాను అనమాట. అండ్ ఇంకా ఇంకోటి ఏంటంటే ఈరోజు వీడియోలో అమావాస్య పూజ ఎలా చేసుకుంటాను, అమావాస్యకి తలిగి ఎందుకు వేస్తాము, సో తలిగి వేయడం వల్ల మనకి ఫలితాలు ఏంటి, అలాగే అమావాస్య పూజ గురించి మొత్తం కూడా డీటెయిల్గా చెప్తాను. దానికి ఏమేమి కావాలి అంటే కొంతమంది మేము కూడా చేసుకుంటాము, మీరు చెప్పండి మాకు అమావాస్య తలిగి ఎలా వేసుకోవాలి అని చెప్పి అడుగుతూ ఉన్నారు. సో వాళ్ళందరి కోసం ఈ రోజు అయితే నేను మీకు తప్పకుండా షేర్ చేస్తానండి. సో తప్పకుండా చూడండి, నచ్చితే లైక్ చేయండి. అండ్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇంట్లో ట్రై అంటే చెయ్యండి, మంచి జరుగుతుంది అనమాట. అన్ని డీటెయిల్గా తర్వాత చెప్తాను. ఇప్పుడైతే ఫాస్ట్గా వంటలన్నీ ప్రిపేర్ చేసేద్దాం. ఆయన వచ్చేలోపు ఆయన రాగానే పూజ స్టార్ట్ చేసేసుకుంటాను. సో నేను 4కి ఎందుకు లేచానో ఇక్కడైతే చెప్పాను కదండి. మా అమ్మాయికి డ్యాన్స్ క్లాస్ ఉందన్నమాట. సో మీరు ఆల్రెడీ షార్ట్ వీడియోస్లో చూసారు కదా, డ్యాన్స్ షూటింగ్ అయితే చేశారు వాళ్ళు బయట ఎక్కడో పార్కుకి వెళ్ళి. సో దానికోసం అని చెప్పి ఇంకా బయట వెళ్తున్నారు కదా, అందుకే కొంచెం ఎర్లీగా తలస్నానం అవి చేపించి మంచిగా రెడీ చేపించి అయితే ఇంకా పంపించాను. ఇంకా తీసుకెళ్ళి వదిలేసి వచ్చి ఆ తర్వాత నేను ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసుకొని ఫ్రెష్ అప్ అయ్యి పూజ చేసేసరికి నాకు ఒక 6 అట్లా అయ్యింది. సో ఇంకా ఆ తర్వాత అయితే వెంటనే ఇంట్లో పనులన్నీ చేసుకుంటూ వెజిటబుల్స్ అన్నీ కట్ చేసుకుంటూ ఇంకా అట్లా సరిపోయిందనమాట నాకు. సో అవన్నీ కంప్లీట్ చేసేసుకొని ఇంకా ఒక్కొక్క వంటగా అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నాను. సో ఇక్కడైతే 1-2 వంటలు అయిపోయాయి. ఇంకా సాంబార్కి పప్పు అంతా పెట్టేలోపు ఇంకా ఆయన కూడా ఊరి నుండి వచ్చేసారు. ఇంకా ఆయన వచ్చిన తర్వాత అయితే ఇప్పుడు జస్ట్ వచ్చారనమాట. నేను వీడియో షూట్ చేసుకుంటూ ఉంటే ఇంకా అక్కడ వచ్చి నీళ్ళు తాగుతూ ఉన్నారు. సో ఇంకా ఆయన అయితే వెళ్ళి స్నానం చేసుకొని ఫ్రెష్ అప్ అయ్యి వచ్చే లోపల అయితే నేను ఇక్కడ అన్ని వంటలు కూడా ప్రిపేర్ చేసేసానంటే ఆ తర్వాత ఇంకా తలిగి మొక్కాలన్నమాట. సో ఇంకా ఇక్కడైతే వంటలు ఆల్మోస్ట్ రెడీ చేస్తూ ఉన్నాను. ఇంకా రసం అయితే అయిపోయింది, అలాగే సాంబార్ కూడా అయిపోయింది అనమాట. మునక్కాయ పప్పు సాంబార్ అని చెప్పాను కదా. సో అదైతే ఇక్కడ కుక్కర్లో అయిపోయింది. ఇంకా రసం పెట్టేశాను, రైస్ కూడా పెట్టేశాను. ఇంక ఇప్పుడు ఒక పక్క బీన్స్ క్యారెట్ అయితే తాలింపుకి ఉడకపెడుతూ ఉన్నాను. ఇంకా ఆ తర్వాత ఉద్దిపప్పు వడలు అయితే వేద్దామంటే గారెలు వేద్దామని చెప్పేసి అయితే ఇక్కడ పిండి కలిపి పక్కన పెట్టుకున్నాను. సో గారెలు అయితే చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా వచ్చాయండి. ఇట్లా మనకి క్రిస్పీగా టేస్టీగా రావాలంటే మాత్రం ఉద్దిపప్పుతో పాటు ఒక 4 గింజలు అంత బియ్యం కనుక వేసి నానబెట్టి మిక్సీ పట్టుకున్నామంటే చాలా క్రిస్పీగా వస్తాయి. అండ్ బంకగా లేకుండా చాలా బాగా వస్తాయి అనమాట. ఒకసారి ట్రై చేయండి. ఇట్లా చూడండి, మనం చేతిలో పిండి పట్టుకుంటూనే మన చేతికి కూడా టచ్ అవ్వట్లేదు, అంత నీట్గా అయితే వస్తుంది. డైరెక్ట్గా అట్లా ఆయిల్ లేకి మనం చేతిలోనే వదిలేయచ్చు అనమాట. అంత బాగా అయితే వచ్చాయండి.
సో అట్లా కొంచెం బియ్యం అనేది ఉద్దిపప్పుతో పాటు వేసి నానబెట్టుకొని ఒక 6 అవర్స్ 7 అవర్స్ తర్వాత మనం మిక్సీ పట్టుకున్నామంటే చాలా బాగా వస్తాయి. అండ్ ఇక్కడ వంటలు అన్నీ కూడా ప్రిపేర్ చేసేసాను. మీకు అక్కడ వీడియో అంతా స్కిప్ చేసేసానులేండి, వంటలు చేసేదంతా ఎందుకులే ప్రాసెస్ లెంత్ ఎక్కువ అయిపోతుందని చెప్పేసి. ఇక్కడైతే నేను ఏమేమి వంటలు చేశానో చూపిస్తున్నాను. ఇంకా వేడివేడిగా రైస్ పెట్టాను, అలాగే మునక్కాయ సాంబార్ చేశానండి. ఇట్లా కొంచెం సాంబార్ ముద్దగా అయితే చేశానన్నమాట, పప్పు ఎక్కువగా వేసి. ఇట్లా చేస్తే ఇష్టం అనమాట మా ఇంట్లో వాళ్ళకి, అందుకని చెప్పేసి. అండ్ ఇంకా నెక్స్ట్ ఇక్కడ బీన్స్ క్యారెట్ రెండు కూడా మిక్స్ చేసి తాలింపు చేశాను, చాలా చాలా టేస్టీగా ఉన్నింది. అండ్ ఇంకా నెక్స్ట్ రసం పెట్టాను. సో రసం కూడా చాలా బాగా కుదిరింది ఆ రోజు. ఆల్మోస్ట్ అన్ని వంటలు కూడా చాలా బాగా కుదిరాయి. అండ్ ప్రతి ఒక్కరు కూడా అంటే తిన్న వాళ్ళంతా కూడా చాలా చాలా టేస్టీగా ఉందని చెప్పారనమాట. అండ్ ఇంకా నెక్స్ట్ ఇక్కడ పాయసం చూసారా, పర్ఫెక్ట్గా కుదిరిందండి ఈరోజు అయితే. మామూలుగా ఒక్కొక్కసారి సేమియా అనేది నున్నగా అయిపోయి కొంచెం గట్టిపడిపోయినట్లు అయిపోయేది, బట్ ఈరోజు అట్లా ఏం లేదనమాట. చాలా పర్ఫెక్ట్గా పాయసం అయితే రెడీ అయిపోయింది. చూస్తుంటే ఇప్పుడు కూడా తినాలనిపిస్తుంది నాకు ఎడిటింగ్ చేస్తూ ఉంటే. బట్ 2 days ఏమో పెట్టుకొని తిన్నాంలేండి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని. ఇంకా తర్వాత గారెలు అయితే చేశానమాట. సో గారెలు కూడా చాలా బాగా వచ్చాయి. అండ్ ఇంకా అప్పలం చేశాను. ఇప్పుడైతే ఆయన స్నానం చేసుకొని వచ్చేసారు అండ్ పూజకంతా రెడీ చేసేసి తలగలకంతా వేసేసారండి. ఇక్కడైతే ఇంకా సో సాంబ్రాన్ అయితే వెయ్యాలి. యాక్చువల్లీ మీకు చెప్పాను కదా, అమావాస్య పూజ అనేది మాకు చెప్పండి ఎలా చేసుకుంటారని చెప్పేసి. మేము కూడా చేసుకోవాలనుకుంటున్నాం ఇంట్లో అని చెప్పేసి కొంతమంది నాకు కమెంట్స్లో రెగ్యులర్గా పెడుతూ ఉన్నారు. మీరు చాలా బాగా చేస్తారండి అమావాస్య పూజ, సో మేము కూడా చేసుకుంటామని చెప్పి, అందుకే వాళ్ళ కోసం అని చెప్పి చెప్తున్నానండి. అమావాస్య పూజకైతే ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి కదా, అవి మాత్రమే కావాలి. మామూలుగా మనం దేవుడికి పూజ చేసుకోవడానికి ఏమేమైతే పెట్టుకుంటామో అవి పూజించేసుకొని పూజకి సపరేట్గా అయితే దీపం పెట్టేసుకోవాలి. అంటే దేవుడికి సపరేట్గా దీపం పెట్టేసుకున్న తర్వాత మళ్ళీ మనము సపరేట్గా తలగ అనేది వేసుకోవాలన్నమాట. సో ఈ తలగకైతే ఒక విస్తరాకు, ఒక గ్లాసు బియ్యము, అలాగే ఒక కలశం చెంబు, అండ్ ఇంకా ఒక 2-3 కాయిన్స్, అలాగే ఒక అరటిపళ్ళు ఒక 1/2 డజను, స్వీట్ ఏదైనా పెట్టాలనుకుంటే స్వీట్, పువ్వులు ఉంటే చాలండి. ఇంకా వాటితో పాటు మనము ధూప్ స్టిక్స్ ఉంటాయి కదా సాంబ్రాన్ వేయడానికి. సో అగ్గి దొరికే వాళ్ళకి, అగ్గి నిప్పులు దొరికే వాళ్ళకి అవి ఉంటే వాటితో సాంబ్రాన్ వేసుకోవచ్చు. మాకు ఇక్కడ టౌన్లో అవి దొరకవు కాబట్టి అగ్గి నిప్పులు అనేది మేము ఇట్లా అయితే సాంబ్రాని ధూప్ స్టిక్స్ ఉంటాయి కదా వాటితో అయితే మేము సాంబ్రాన్ వేస్తామన్నమాట. కంపల్సరీ సాంబ్రాన్ వేయాలి, అలా వేస్తేనే పూజ కంప్లీట్ అవుతుంది. సో ఇక్కడైతే నేను వేస్తున్నాను కదా, ఫస్ట్ కర్పూరం హారతి ఇచ్చేసుకొని ఆ తర్వాత సాంబ్రాన్ని తోటి హారతి ఇచ్చేసుకున్న తర్వాత అయితే ఇంకా దండం పెట్టేసి కర్పూరం కొండెక్కేంత వరకు అక్కడే ఉండి, కొండెక్కిన తర్వాత కొంచెం కొంచెం ఆకుల్లో ఉన్నదంతా కూడా తీసుకెళ్ళి బయట కాకులకి అయితే పెట్టేసి రావాలి. సో ఇక్కడైతే నేను పూజ ఎలా చేయాలని చెప్పి అయితే చెప్తున్నానండి. ఫస్ట్ అయితే మనము విస్తరాకులు అయితే అక్కడ పెట్టేసుకొని ఆ విస్తరాకు పైన కొంచెం బియ్యం అయితే పోసేసుకొని కలశం చెంబు పెట్టి కలశం చెంబు నిండుగా నీళ్లు పోసుకొని దాంట్లోకి అయితే కొంచెం అక్షంతలు, అలాగే ఒక 2-3 కాయిన్స్ అయితే డబ్బులు వేసేసుకొని కొంచెం ఒక 2-3 విడి పువ్వులు అయితే వేసేసుకోవాలి. అలాగే ఇంకా కలశం చెంబు ముందరంతా కూడా పువ్వులతో అలంకరించేసుకొని ఆ తర్వాత అరటిపళ్ళు, స్వీట్ ఏదైనా తెచ్చుంటే స్వీట్, ఆ 2 కూడా అక్కడ పెట్టేసుకోవాలి. అండ్ పెట్టుకున్న తర్వాత ఇట్లా మనం ఏమేమి వంటలు చేసామో ఆ వంటలన్నీ కూడా ఈ విధంగా అరటాకులు అయితే పెట్టి అరటాకుల పైన మనం చేసిన వంటలన్నీ కూడా తీసుకొని వచ్చి అయితే ఇట్లా పెట్టాలన్నమాట. అంటే తలగ వేయాలి. ఇట్లా వేసుకున్న తర్వాత కొబ్బరికాయ కొట్టేసుకొని ఇక్కడ పూజలో పెట్టేసుకున్న తర్వాత అయితే కర్పూరం హారతి, అలాగే ధూప్ స్టిక్స్ ఉంటాయి కదా అంటే సాంబ్రాణి హారతి 2 కూడా ఇచ్చేసుకొని ఇంకా దేవుడికి దండం పెట్టేసుకోవడం, అంటే తలగకి దండం పెట్టుకోవడం అనమాట. మనకి ఏదైనా కోరికలు ఉంటే కనుక, అంటే మనము ఇల్లు కట్టుకోవాలనో లేకపోతే ఆరోగ్యపరంగా బాగుండి ఏదో ఒకటి మన తృప్తి కొద్దీ మన పెద్దవాళ్ళని తలుచుకుంటూ అయితే మనము అక్కడ మన కోరికను మొక్కుకొని అయితే వాళ్ళకి చెప్పుకోవాలి. సో అట్లా చేయడం వల్ల ఆ కలశం చెంబులో వాళ్ళ ప్రాణం ఉంటుంది అన్నట్టుగా నమ్ముతారనమాట. సో అలాగైతే నాకు కూడా ఒకప్పుడు తెలిసేది కాదు, మా బాబాయ్ వాళ్ళు మాకు చెప్పించడం వల్ల మేము ఇది ట్రై చేసాము. సో మాకైతే చాలా మంచి జరుగుతుంది. ఇంక అప్పటి నుంచి కూడా దాదాపు ఒక 1 year నుంచి కూడా మేము కంటిన్యూ చేసేసామన్నమాట. 1 year పైన అయిపోతుంది. అప్పటి నుంచి కూడా కంటిన్యూ చేసుకొని అయితే మేము తలగనేది అమావాస్యకి వేస్తున్నాం. సో ఇట్లా అమావాస్య తలగి వేయడం వల్ల చాలా మంచిదండి. మన పెద్దలకి మనము ఫుడ్ పెట్టినట్లు అనమాట, చనిపోయిన వాళ్ళకి. అట్లా ఫుడ్ పెట్టడం వల్ల మనకి నిరంతరం అన్నానికి లోటు లేకుండా ఇంట్లో సిరి సంపదలు ఉంటాయని చెప్పేసి మన కోరికలన్నీ కూడా తీరి మనం మంచి పొజిషన్కి వస్తామని చెప్పి ఒక నమ్మకం అనమాట. అందుకని చెప్పేసి పితృదేవుళ్ళకు, పెద్దలు చనిపోయిన వాళ్ళకి మనం ఇట్లా అమావాస్యకి ఫుడ్ పెట్టడం వల్ల చాలా మంచి జరుగుతుంది మన ఇంటికి, మన పిల్లలకి, మనకి అనేసి ఒక ఇదనమాట. ఆ నమ్మకంతోనే మేము ఇట్లా ప్రతి నెల కూడా ఇట్లా ఇంట్లో అమావాస్య తలగనేది వేస్తూ ఉంటాము. అండ్ ఇంకా వేసేసి
పెట్టేసి ఆ కర్పూరం అంతా కొండెక్కిపోయిన తర్వాత తీసుకెళ్ళి ఒక ఆకులో అయితే మనం చేసిన పదార్థాలన్నీ కూడా తలుగులో పెట్టాం కదా, వాటన్నిటిని కూడా తీసుకెళ్ళి అయితే కాకులకు పెట్టేసి వచ్చేసాము నేను మా ఆయన వెళ్ళి. ఇంకా నెక్స్ట్ అయితే తలుగులు వేసాం కదా, 3 పెట్టాలండి తలుగులు అయితే. 3 వచ్చేసరికి ఒకటి సాయంత్రం వరకు ఒకటి అక్కడే పెట్టేసుకోవాలి, ఇంక 2 మాత్రం తీసుకొని నేను మా ఆయన తింటూ ఉన్నాము. ఇంకొకటి ఈవినింగ్ పిల్లలకు పెడతానమాట. మామూలుగా వాళ్ళు స్కూల్కి వెళ్ళిపోతారు కదా, అలాంటప్పుడు కానీ ఈవినింగ్ వచ్చిన తర్వాత ఆ విస్తరాకులో ఉన్నది వాళ్ళకి ప్రసాదంగా పెడుతూ ఉంటాను. బట్ ఈ 2 మాత్రం నేను ఒక్కపొద్దు ఉంటానండి సాంబ్రాన్ వేసేటప్పుడు, మా ఆయన నేను ఒక్కపొద్దు ఉంటామన్నమాట. అందుకని చెప్పేసి 2 తెలుగులు మేము తింటాము. అండ్ ఇంకా మా అత్తయ్య గారు అక్కడ ఉంటారు కాబట్టి తను ప్రతి నెల రావాలంటే తనకి కుదరదు కదా, కొంచెం బస్సులో రావాలంటే ఏజ్ అయిపోయింది కాబట్టి తను రారు. వస్తే మాత్రం ఇంకా తనకి ఫస్ట్ పెట్టి ఆ తర్వాత మేము తింటామన్నమాట, ఎందుకంటే ఆమె వైఫ్ కాబట్టి మా మామగారికి. అండ్ ఇంకా లాస్ట్ విలేజ్లో కావిడి పండగకి వెళ్ళిన వీడియో పెట్టాను కదండి, అప్పుడైతే కొంతమంది అడిగారనమాట, మీ మామయ్య గారిని చూపించలేదే, మీ అత్తయ్యని మాత్రం చూపిస్తున్నారని చెప్పి. సో మా మామయ్య గారు చనిపోయారండి. తను చనిపోయి కూడాను మా పెద్దమ్మాయికి నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు మా మామయ్య గారు చనిపోయారనమాట. సో ఇంకా చనిపోయిన వాళ్ళని ఎలా చూపిస్తాను చెప్పండి. నాకైతే ప్రతి అమావాస్యకి మా మామయ్య గారిని అయితే చాలా గుర్తు చేసుకుంటూ ఉంటాను నేను, ఎందుకంటే తన ఫోటోకి ఇంట్లో పూజ చేస్తూ ఉంటాం కదా. సో అలాంటప్పుడు చాలా బాధ అనిపిస్తుంది. నన్ను చాలా బాగా చూసుకునేవాళ్ళు. బట్ అవి ఇప్పుడు గుర్తొస్తే కూడా నాకు నిజంగా కళ్ళలో నీళ్ళు వచ్చేస్తాయి, అంత బాధ అనిపిస్తుంది. మనుషులు ఉన్నప్పుడు కంటే లేనప్పుడే వాళ్ళ విలువ తెలుస్తుంది అంటాం కదా. సో అది నిజంగా నాకైతే చాలా బాధ అనిపిస్తుంది అనమాట. మేము చాలా ఒక తండ్రి కూతురు లాగా స్పెండ్ చేసాం మంచిగాను. ఒక 1.5 year 2 years ఏమో ఉన్నారు నాకు మ్యారేజ్ అయిన తర్వాత అయితే. ఇప్పుడు మనం వాళ్ళతో స్పెండ్ చేయాలనుకున్నా వాళ్ళు మనతో ఉండనంత దూరం వెళ్ళిపోయారు కాబట్టి ఇంకా వాళ్ళ ఫోటోని చూసుకుంటూ అట్లా వాళ్ళ జ్ఞాపకాలు తలుచుకుంటూ ఉండడమే అండి. సో నెక్స్ట్ అయితే ఇక్కడ సడన్గా మీకు ఇంట్లో కనిపించి ఇప్పుడు మళ్ళీ ఇక్కడ కనిపిస్తుంది, ఇది ఎక్కడబ్బా అని మీకు డౌట్ రావచ్చు. సో ఇది వచ్చేసరికి ఎక్కడంటే దేవదొడ్డ అనే గ్రామం అండి. ఇది మా ఫ్రెండ్ శ్వేత ఉంది కదా, వాళ్ళ ఊరు అనమాట. ఇక్కడైతే ప్రతి ఆడి అంటే అమావాస్యకి చాలా మంచిగా వేడుకలు అనేది చేస్తారు. ప్రతి అమావాస్యకి పౌర్ణమికి ఇక్కడ స్పెషల్గా పూజలు అనేది చేస్తారు. బట్ ఈరోజు అంటే ఇది ఆడి అమావాస్య అనమాట, అంటే ఈ ఆడి మాసంలో ఈ నెలలో వచ్చే అమావాస్య కాబట్టి చాలా గ్రాండ్గా చేస్తారు. అండ్ చాలా ఇయర్స్ నుంచి ఈ గుడి కట్టిన ప్రతిసారి జరిగిన వేడుకలకి నన్ను పిలుస్తూనే ఉంది. సో నేనైతే ఇంతవరకు కుదరలేదనమాట నాకు రావడానికి. అందుకని చెప్పి ఇంక ఈరోజు అయితే మొత్తానికి ఎలాగైనా రావాలని చెప్పేసి నన్ను ఇంకా ఫోన్ చేసి సతాయిచ్చేసింది. సరే అని చెప్పేసి అయితే నేను ఇంకా ట్రై చేస్తాను, ఈరోజు అమావాస్య తలకి వేస్తున్నాం ఇంట్లో అని చెప్పాను అనమాట. బట్ ఎలాగైనా సరే రావాలని నాకు కూడా మనసులో ఉండింది. ఇది అంకాల పరమేశ్వరి అమ్మవారండి, చాలా మహిమగల అమ్మవారు అనమాట. చాలా కోరికలు అయితే నెరవేరుతాయి పిల్లలు లేని వాళ్ళకి, పిల్లలు పుట్టడం కానీ, ఆ తర్వాత ఏదైనా ఒంట్లో సమస్యలు ఉన్నా, లేకపోతే ఇంట్లో పెళ్ళి కాని వాళ్ళకి పెళ్ళి కావాలన్నా, లేకపోతే భార్యాభర్తల మధ్య ఇబ్బందులున్నా చాలా వరకు ఇక్కడ వచ్చి వెళ్తే సమస్యలు తీరుతాయి అన్నమాట. అదొక చాలా వరకు చాలామందికి జరిగింది. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఈ అమావాస్యకి వచ్చి ఇక్కడ వరపడే వాళ్ళండి, వాక్కు చెప్పించుకునేవాళ్ళు. ఆ తర్వాత దేవుడికి మొక్కులు చెల్లించుకోవడానికి వచ్చేవాళ్ళు అనమాట. వాళ్ళ కోరికలు తీరుంటాయి కాబట్టి వాళ్ళు వచ్చి మొక్కులు చెల్లించుకుంటారు ఇక్కడ. ఇది దేవదొడ్డి గ్రామం అని చెప్పి మనం బైరెడ్లపల్లి దగ్గర అయితే ఉంటుంది. ఇక్కడైతే ఊరేగింపు చేసే అమ్మవారి ఇక్కడ. అండ్ ఇంకా లోపల అయితే అంకాల పరమేశ్వర అమ్మవారి విగ్రహం అయితే ఉంటుంది. సో ఇక్కడికైతే వచ్చాను. ఇంకా రాగానే కాస్త హనీతోటైతే అట్లా ఆడుకున్నాను అనమాట. నేను వెళ్ళగానే హనీ నా దగ్గరకు వచ్చేసింది. సో ఈ మధ్య కొంచెం బిజీ అయిపోవడం వల్ల వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళలేదులేండి. అంటే వాళ్ళు కూడా మనం ఉన్న దగ్గరనే ఉంటారు, కాకపోతే ఇది విలేజ్ అనమాట వాళ్ళది. ఇంకా లోపల అయితే పూజలు జరుగుతూ ఉన్నాయి. అంటే పూజకు తెచ్చుంటాం కదా, సో వాటన్నిటిని కూడా కొబ్బరికాయలు కొట్టి అక్కడ పూజిస్తూ ఉన్నారు. ఇంకా నేనైతే ఇక్కడ హనీ తోట అయితే ఆడుకుంటూ అట్లా స్పెండ్ చేస్తూ ఉన్నాను అనమాట. సో పిచ్చ ఇష్టం అండి నాకు హనీ అంటే. అసలు పెద్ద ముత్తైదు అనమాట అదైతే. పెద్దవాళ్ళు ఎట్లయితే బిహేవ్ చేస్తారో అదే టైప్లో బిహేవ్ చేస్తుంది. తన రియల్ పేరు కూడా పార్వతి అనమాట, అమ్మవారి పేరే పెట్టారు వాళ్ళు. మేమంతా ముద్దుగా హనీ హనీ అని పిలుస్తూ ఉంటాం. చిన్నప్పుడు ఇంకా క్యూట్గా ఉండేది, బొద్దుగా ముద్దుగా.
ఇంకా లోపలంతా పూజలు కంప్లీట్ అయిపోయింది. పూజలు కంప్లీట్ అయిపోయిన తర్వాత అయితే ఇంకా హారతి అవి తీసేసుకొని అయితే ఇంక ఇక్కడ కుంకుమ పెట్టుకుంటూ ఉన్నాను. సో ఇంకా ఇక్కడ నుంచి కూడాను ఇంకొక హాఫ్ అన్ అవర్ అట్లా లోపల గుళ్ళో స్పెండ్ చేసేసి మంచిగా అమ్మవారిని అయితే అట్లా చూస్తూ కూర్చొని ఉండిపోయాను అనమాట. తల్లి అంతా మంచిగా జరిగేలాగా చూడని, అండ్ మీ గురించి కూడా మొక్కున్నానండి. మన సబ్స్క్రైబర్స్ అందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని చెప్పేసి అయితే మనస్ఫూర్తిగా మొక్కుకున్నాను. అండ్ మీరు బాగుంటేనే నేను బాగుంటాను, అందుకని చెప్పేసి మీ అందరి కోసం కూడా మొక్కుకున్నాను అనమాట. మీరు అందరూ కూడా బాగుండాలని చెప్పేసి. అండ్ ఇంకా ఇక్కడ ఈ పూజలంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకు అటుపక్క ఒక టెంపుల్ ఉంది, అంటే కాళిక అమ్మవారి టెంపుల్. అక్కడ అయితే శ్వేత వాళ్ళ మరిది కంటే మా ఫ్రెండ్ ఉంది కదా, వాళ్ళ మరిదికి అమ్మవారు అయితే వస్తారనమాట ఒంటిపైకి. తనే ఇక్కడ వాక్ అంతా చెప్తారండి. అదంతా నేను ఎక్కువ షూట్ చేయలేదు, ఎందుకంటే అవి పెట్టచ్చో పెట్టకూడదో నాకు తెలియదు. సో మళ్ళీ ఏదైనా కాపీరైట్స్ ప్రాబ్లం వస్తే భయం కదా, అందుకని చెప్పేసి అనమాట. ఇప్పుడిప్పుడే మన ఛానల్ గ్రోత్ అవుతుంది కాబట్టి నాకు కొంచెం భయము. ఇంకా చుట్టూ టెంపుల్ దగ్గర అంతా కూడా లొకేషన్ ఇలా ఉంటుంది. మీకు అక్కడ ఒక హౌస్ కనిపిస్తుంది కదా అటుపక్క చూపించినప్పుడు, ఆ హౌస్ అనమాట వాళ్ళది. అక్కడంతా కూడా పొటేళ్ళు కొట్టి వంటలన్నీ కూడా చేస్తూ ఉన్నారు వచ్చిన వాళ్ళకి ప్రసాదాలు పెట్టడానికి. అండ్ ఇక్కడ మా ఫ్రెండ్ కూడా కనిపించింది, చూసారు కదా. సో తను కెమెరాకి ఎక్కువగా రాదనమాట, కనిపించదు. తనకు కూడా యూట్యూబ్ ఛానల్ ఉంది, ఇక్కడ నేను మీకు డిస్ప్లే పైన ఇస్తాను. స్కూల్ రాజ్ కుమార్ 5359 అని చెప్పేసి అయితే యూట్యూబ్ ఛానల్ ఉంటుంది తనకి, బట్ తనకు కనిపించదు. అమ్మవారి గుడికి సంబంధించి ఆ ఛానల్ అనమాట. అంటే అమ్మవారి గురించి పూజలు, అమావాస్య పూజలు ఎలా చేస్తాము, తర్వాత శివరాత్రి వేడుకలు, ఇలాంటివన్నీ కూడా దేవుడికి సంబంధించి పెడుతూ ఉంటుంది. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక తన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అయితే చూడండి. అలాగే ఇంకా ఇక్కడ లిల్లీ పువ్వుల చెట్లు అనమాట, సుగంధరాలు అంటాం కదా, అవన్నీ కూడా పండిస్తూ ఉన్నారు. అదా ఇంకా ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే శ్వేత వాళ్ళ మరిదికి అమ్మవారు వస్తుందని చెప్పాను కదండి. సో దానికంటే ముందు ఇట్లా వేపాకులంతా వేసి పూజించి దానిపైన అరిటాకులు వేసి అరిటాకుల పైన కుంభం వేస్తారనమాట. ఈ కుంభం వేసిన తర్వాత తనకి చీర కట్టి అమ్మవారిని రప్పిస్తారు, తను వాక్ చెప్తారనమాట. అదంతా కూడా నేను షూట్ చేయలేదులేండి, మనకి ఎందుకు ప్రాబ్లం వస్తుందేమో అని చెప్పి. సో ఇక్కడైతే కుష్క, మటను, చికెను, ఎగ్స్ ఇవన్నీ కూడా పెట్టి కుంభం వేస్తారనమాట. ఇంట్లో ప్రసాదాలకి ఏమేమైతే చేశారో వాటన్నిటిని ఇట్లా పెట్టి కుంభం వేసి ఆ తర్వాత ఒంటి మీదకి దేవుడు రప్పిస్తారు, చీరంతా కడతారనమాట. తనకి గజ్జలు కట్టి కాళ్ళకి అవన్నీ కూడా చేస్తారు. నా దగ్గర వీడియోస్ ఉన్నాయి, కాకపోతే నాకు కొంచెం టెన్షన్గా ఉంది అవన్నీ పెట్టొచ్చో పెట్టకూడదని, అందుకే స్కిప్ చేసేసాను. సో ఇట్లయితే కుంభం అంతా వేసి ఇంకా తనకి చీర కట్టి గజ్జలు కట్టి గాజులంతా వేసి ఒక అమ్మవారిలాగా రెడీ చేసి అయితే అమ్మవారిని రప్పిస్తారు ఒంటిపైకి. ఒంటిపైకి వచ్చిన తర్వాత పిల్లలు పుట్టని వాళ్ళకి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు అడుగుతారు, ఇంట్లో సమస్యలు ఉన్న వాళ్ళు అట్లా ఉంటాయి కదా, ప్రతి మనిషికి సమస్యలు, వాటి గురించి అక్కడ చెప్పి అడుగుతారనమాట. దానికి పరిష్కారం ఏదైనా చెప్తూ ఉంటారు. అట్లా ఎవరి నమ్మకం వాళ్ళది, నమ్మిన వాళ్ళకి అన్ని జరిగాయి. సో ఆ నమ్మకంతోనే అందరూ వస్తుంటారు అనమాట. ఇంక ఇక్కడైతే మేము ప్రసాదాలు తింటూ ఉన్నాం. తినేసిన తర్వాత అయితే ఇంటికి బయలుదేరి వచ్చేసామని. సో ఇదండి ఈరోజు వీడియో. నచ్చితే మాత్రం లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.